ప్రపంచ దేశాల్లో మైనారిటీల మీద జరుగుతున్న విధ్వంసం, ముఖ్యంగా హిందువులు, సిక్కులు, జైనులు, పార్షులు ఇలాంటి వాళ్ళ మీద జరుగుతున్నాయి చూసి వాళ్ళందరినీ కూడా భారత పౌరసత్వం ఇస్తూ 2014 డిసెంబర్ కి ముందు వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళకు భారత పౌరులుగా ముస్లిం దేశాల నుంచి భారత్ కి వలస వచ్చిన మైనారిటీల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్ కి వచ్చిన మైనారిటీ వర్గాలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పాస్పోర్ట్ లేకుండా లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే డిసెంబర్ 31, 2024 వరకు భారత్ కి వచ్చిన వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల తరబడి కాంతి శిక్కుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తోంది. దేశంలో ఎక్కడికైనా వారు రాకపోకలు సాగించవచ్చు. అయితే గత ఏడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్లు తెలిపింది. అయితే తాజాగా ఈ పౌరసత్వం నిబంధనలకు సడలింపు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పౌరసత్వం కల్పించి ఇక్కడ భారతీయులతో పాటు హక్కులు కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే చెప్తా, భరతమాత అని ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా అమ్మతో పోల్చరు, భరతమాత అని భారతదేశాన్ని తప్ప.